మనం చూస్తున్న ఈ యొక్క దృశ్యంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించినంత మేలు ఎంత మనోహరమైన మాట గుర్తుకొస్తుంది. మనం చూస్తున్న ఈ పురుగు, ఈ జీవి అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే తన సహోదరుడు కనబడతాడు. తన సహోదరుడు ఎలా కనిపిస్తాడు అంటే ఇబ్బందితో, సమస్యతో, ఇరుకుతో, పడిపోయిన స్థితిలో, లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఎలకలా పడుకొని గిరిగలా కొట్టుకుంటా ఉంటే, అయ్యో నా స్నేహితుడు ఈ కష్టంలో ఉన్నాడే, ఇలా పడిపోయాడు, తను ఎవరు లేపడం లేదని చెప్పేసి తన వంతు తను ప్రయత్నం చేయడానికి ఆ సహోదరునికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి ఏం చేస్తాం, లేపడానికి ప్రయత్నం చేస్తాం, 2-3 సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. తన వల్ల అవ్వట్లే, ఒక్కని కదా, అయ్యో నేను ఏం చేయాలని చెప్పేసి సహోదరుని ఎలా సేవ్ చేయాలనే ఉద్దేశంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి తన స్నేహితులకు తెలియజేస్తుంది, తన సహోదరులకు తెలియజేస్తుంది, రండి మనము పలాని సహోదరుడు ఇలాంటి కష్టంలో ఉన్నాడు, ఇలా బాధలో ఉన్నాడు, ఇలాంటి ఇరుకులో ఉన్నాడు, పడిపోయాడు, అతను లేపుదాము, లేవనెత్తామని చెప్పేసి స్నేహితులతో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. అవన్నీ ఐక్యతతో కలిసి ఆ పడిపోయిన స్నేహితుని లేపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అందులో ఒక ఆకు సహాయం తీసుకొని ఆ పడిపోయినటువంటి ఆ స్నేహితుని లేపి మరలా తన జీవితాన్ని నిలబెడతాయి. ఈరోజు సేవకులు ఇలా ఉన్నారా? సేవకుల మధ్య ఐక్యత ఉండదు. పడిపోయిన వ్యక్తిని దూరం పెట్టాలా, వెలివేయాలా అని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారు తప్ప సేవ్ చేసే మనుషులు ఎవరు కూడా ఉండరు.